ఓం మనకు ఐతరేయోపనిషత్తు బోధించినటువంటి అభయానంద స్వామి వారికి నమస్కారాలు. తత్వజనద సరస్వతి, చిన్మయ గారు, పరమార్థానంద స్వామి, దయానంద, కొంపెల దక్షిణామూర్తి గారు, వీళ్ళ యొక్క ఆడియోలకు, పుస్తకాలకు ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళందరికీ నమస్కారం. ఐతరేయోపనిషత్తు మొత్తం మనకి తెలుసు. 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో 3 ఖండాలు, రెండో అధ్యాయంలో ఒక ఖండం, మూడో అధ్యాయంలో ఒక ఖండం. మొదటి అధ్యాయం అనేది అనుప్రవేశ శృతులు కూడా అయినాయి, అధ్యారోప అపవాదం కూడా అయినది. తర్వాత కొంచెంగా రెండో అధ్యాయం మొదలు పెట్టుకొని మొదటి మంత్రాన్ని చెప్పుకున్నాం. ఒక్కసారి దాన్ని పునశ్చరణ చేసుకుని మిగతా మంత్రాలను కూడా మనము చూద్దాం. రెండవ అధ్యాయం. మొదటి అధ్యాయంలో సృష్టికి ముందే ఆత్మ ఉన్నది అని చూశాం. ఆత్మవా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్. ఆ ఆత్మే బ్రహ్మ, అదే పరమాత్మ. ఆత్మ అన్న, బ్రహ్మ అన్న, పరమాత్మ అన్న పర్యాయ పదాలు. ఆ ఆత్మ లేక బ్రహ్మ జగత్కారణం. ఆయన ఆత్మతత్వం లోకాలను, లోకపాలకులను, ఆకలి దప్పులను, పురుష శరీరాన్ని, అన్నాన్ని ఇవన్నీ సృష్టించాడు. సృష్టించి ఇండివిజువల్ ఉపాధిని సృష్టించారు. ఆ ఉపాధులలో తానే అనుప్రవేశం చేశారు. ఇక్కడ అనుప్రవేశం చేయడం అంటే కొత్తగా ఏదో ఒకటి మీద నుంచో పాదం నుంచో దూరడం అని కాదు. ఏదైతే అంతటా ఉన్నదో అది అక్కడ కూడా అనుభవంలో ఉన్నది. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఉపాధి అని చూశాం. ఈ విధంగా సృష్టి కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత ఇక జీవుని దగ్గరకు వచ్చారు. ఈ ఖండంలో జీవునికి 3 అవసథ. ఆవసథ అన్నారు. ఆవసథ అంటే శరీరాలు. ఈ జీవుడు 3 శరీరాలను అనుభవిస్తాడు. ఎందుకంటే ఈ డిస్క్రిప్షను జీవుడు శరీరాలు, వాడు పుట్టడము, సంసారము, భార్యతో కాపురం చేయడము, మళ్ళీ అక్కడేమో శిశువు జనించడము, ఈ మరణాలు, వీటన్నిటి గురించి ఎందుకు చెప్పడం? వాట్ ఈస్ ద పర్పస్? ద పర్పస్ ఈజ్ ఈ జీవుడు ఈ శరీరాలలో 3 శరీరాలు అనేటటువంటి ఈ విర్ల్పూల్లో, సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వీడికి వైరాగ్యం కలిగించి ఎలాగైనా సరే ఈ 3 శరీరాల నుంచి విముక్తి కలిగే తత్వాన్ని బోధించాలి. ఏమిటి 3 ఆవసథ? ఆవసథ అన్న శరీరాలన్నా అవస్థలన్నా ఒకటే. మనకు తెలుసు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, లేక జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అవి అలా ఉంచగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 3 శరీరాలు ఇంకొక విధంగా ఈ ఉపనిషత్తు బోధిస్తుంది. ఒకటేమిటి? పితృ శరీరము, రెండవది మాతృ శరీరము, మూడవది స్వశరీరము, తన శరీరం. పితృ శరీరంలో ప్రవేశించడాన్ని మొదటి గర్భం అంటే, పితృ శరీరం నుండి వెలువడడం అనేది మొదటి జన్మ అవుతుంది. మాతృ శరీరంలో ప్రవేశించి కొంతకాలం ఉండడాన్ని రెండవ గర్భం అంటే, మాతృ శరీరం నుంచి భూమి మీదకి రావడాన్ని రెండవ జన్మ. స్వశరీరంలోకి వచ్చిన వాడు కొన్నాళ్ళు స్వశరీరంలో ఉండడము, మళ్ళీ ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందడం మూడవ జన్మ. క్లియర్గా అర్థం చేసుకో. 3 జన్మలు. పశుపక్షి మృగాది యోనిషు అనేకథా జనిత్వా అంటే ఏందో తర్వాత మూడవ జన్మ మనిషి జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడ వీరు చేసినటువంటి కర్మల ఫలితంగా మొదటి జన్మ వచ్చింది.
మనుష్య జన్మ. దాంట్లో మళ్ళీ దాంట్ నుంచి తల్లి దగ్గరకు వెళ్ళారు, తల్లి గర్భంలోకి. అక్కడి నుంచి ఇంకొక జన్మ వచ్చింది, అది కూడా మనుష్య జన్మ వచ్చింది లక్కీగా. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చేది ఇక్కడ చేసే కర్మలను బట్టి ఉంటుంది అంటూ చెప్తున్నారు. పశుపక్షి మృగాది యోనిషు అనేకథా జనిత్వా. ఎలా ఈ సంసారంలో పడి కింద మీద అయిపోతూ కొట్టుమిట్టాడుతూ ఆయాంతి నిర్యాంతి అథౌర్వముచ్చై స్వకర్మదూతేన జవేన నీత. అంటే మన కర్మలు అనేటటువంటి దూతలు మనకు మీదకి కిందకి తిప్పుతూ ఉంటారు. సో ఈ రెండవ అధ్యాయంలో వైరాగ్యం కోసం ఈ పుట్టుకలు ఈ గర్భాలు బోధించబడ్డాయి. ఆఖరి రెండు మంత్రాలలో వామదేవుని గురించి చెప్తారు. ఆయన ఏ విధముగా తల్లి గర్భంలో ఉంటూనే వైరాగ్యాన్ని పొంది మోక్షాన్ని పొంది ఉన్నారో ఆయన కథ చెప్పడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అంటే దేనికోసము? వైరాగ్యం కోసం. ముందు ఈ బాధలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి వీటి నుంచి విముక్తి చెప్పడాన్ని ఇక్కడ సబ్జెక్టుగా తీసుకున్నారు. ఈ విధంగా మొదటి చెప్పినటువంటి అధ్యాయంలో ఉండేటటువంటి సృష్టి కార్యక్రమం నుంచి జీవుడి దగ్గరకు తీసుకొని రావడానికి రెండిటికి సంబంధం కనబడుతుంది. దీన్ని సంగతి అంటారు, అంటే కనెక్షన్. సంసార వర్ణన ఎందుకు? వైరాగ్యాన్ని పెంపొందించడానికి. నాలుగైదు మంత్రాలు, ఐదు ఆరు మంత్రాలలో మోక్ష వర్ణన ఎందుకు? జ్ఞానం మీద ఆసక్తి కలగడానికి. ఇది పూర్వరంగం. ఓకే. పురుషే హవా అయం ఆదితో గర్భో భవతి యదేతద్రేతః తదేతత్సర్వేభ్యో అంగేభ్యః తేజః సముద్భూతం ఆత్మన్యేవాత్మానం బిభర్తి తద్యదా స్త్రియాం సించతి అథైన జనయతి తదస్య ప్రథమం జన్మ. అంటే మొదటి జన్మ ఏమిటి అనేది ఈ మొదటి మంత్రం చెప్తుంది. ఇక్కడ ఉపనిషత్తులో అప్రకామత గర్భిణ్య అని ఉంటుంది, మన పుస్తకాల్లో లేదు. సంస్కృత్ దేవనాగరి స్క్రిప్ట్లో ఉంది. అంటే గర్భిణీ స్త్రీలు ఇక నుంచి రాబోయే మంత్రాల కొంచెం దూరంగా ఉండండి, మళ్ళా అంతా అయిపోయిన తర్వాత మీరు లోపలికి రావచ్చు అని పిలుస్తారు. దాని అర్థం ఏమిటి? ఆత్మజ్ఞాన విచారణకు స్త్రీలు కూడా ఆ రోజుల్లో కూడా ఉండేవారు అని తెలుస్తుంది. ఈ పర్టికులర్ పార్ట్లో పుట్టుక, పుట్టుక మరణము ఇలాంటి భాగాలన్నీ వస్తాయి కాబట్టి అందులో గర్భిణీ స్త్రీకి కూడా తనకు పుట్టబోయే శిశువు గురించి తను ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఆ శిశువు కూడా పెద్దవాడయి తన మరణాన్ని పొందుతాడు, అది ఇంకో జన్మలు ఇలాంటివన్నీ చెప్పడం వలన కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, వాళ్ళకి మనస్సు వికలమవుతుంది. అందుకని అప్రకామత గర్భిణ్య అంటూ అక్కడ చెప్పారు. దానికేం పెద్ద ఇంపార్టెన్స్ భగవత్పాదులు ఇవ్వలేదు. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానానికి స్త్రీ పురుష భేదము లేదు అనేది ఉపనిషత్తుల నాటి నుంచే ఉన్నది. సరే, మొదటి మాట ఏమిటి? పురుషే హవా అయం ఆదితో గర్భో భవతి. పరమాత్మ ప్రవేశించాడు, ఒక్కొక్క ఉపాధిలో జీవాత్మగా ప్రవేశించాడు. అంటే చైతన్యము చిదాభాసగా మారింది. చిదాభాస వలన మనం ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము. ఈ చైతన్యమైనటువంటి ఆ పరతత్వము మనకు అనుభవంలో ఉన్నది. అంటే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్నది. ప్రవేశం అంటే అదే అని తెలుసుకున్నాము. జీవాత్మ యొక్క మొదటి ఆవసథ పురుష శరీరము. రాసుకోండి. మొదటి అవసథ. ఆవసథ. ఆవసథ అంటే అవస్థ అనుకోండి. ఆవసథ పురుష శరీరం. పురుషుడంటే పరమ పురుషుడు, ఉత్తమ పురుషుడు అది కాదు ఇక్కడ. ఇక్కడ పురుషుడు అంటే మానవుడు, ముఖ్యంగా మగవాడు పురుషుడు అని అర్థం. మగవాడనే అర్థం ఇక్కడ పురుషుడు అంటే. ఇంకో విధంగా చెప్పాలంటే తండ్రి యొక్క శరీరం, పురుష శరీరం. గర్భోభవతి అన్నది ఉపనిషత్తు. ఎవరు? పురుషే హవా అయ అయ అయం ఆదితో గర్భోభవతి. మొదట ఈయన గర్భం ధరిస్తాడు, పురుషుడు కూడా. ఏమిటంటే గర్భం అంటే ఏమిటి? ప్రెగ్నెంట్, నాట్ రివీల్డ్, కన్సీల్డ్ అని అర్థం.
ఓకే, వాట్ ఎవర్ ఈజ్ రివీల్డ్ ఈజ్ ఓవర్ట్, వాట్ ఎవర్ ఈజ్ కవర్ట్ ఈజ్ కాల్డ్ ప్రెగ్నెంట్. ఇక్కడ కూడా ఇంకా ఈ జీవి ఇంకా వెలికి రాలేదు కదా, అందువలన ఆయన కవర్ట్గా ఉన్నాడు, అంటే గర్భం. ఆదిత, మొట్టమొదటి గుండా పురుషుడుగా గర్భం ధరించాడు, పురుషుడిలో గర్భం ధరించాడు. అంటే తండ్రి శరీరంలో శిశువు, రాబోయే శిశువు యొక్క బీజాన్ని గర్భం అని వర్ణిస్తున్నారు. ఎందుకు బీజం అన్నారు? ఇది రాబోయే శరీరానికి కారణము కదా, కారణాన్ని ఎప్పుడు బీజం అని అంటాం కదా, అందుకని శిశువు యొక్క బీజాన్ని ధరిస్తాడు. మరణించిన జీవి మనకు ఉపనిషత్తులో, ముండకోపనిషత్తులోనూ చెప్పారు, చాందోగ్యంలో కూడా వస్తుంది పంచాగ్ని విద్యలని. ఈ పంచాగ్ని విద్యలో ఒక ఆయన మరణించాడు అనుకోండి, 5 దశలలో మీదకు వెళ్ళి ఆ సూక్ష్మ శరీరము మళ్ళీ మనిషిగా పుడతాడు. ఈ దశలనే పంచాగ్ని విద్య అంటూ వైదికంగా ఒక జీవితాలకు సర్క్యులేషన్ ఫ్రమ్ వన్ బాడీ టు ఎనదర్, హౌ ఇట్ సర్క్యులేట్స్ దే హ్యావ్ డిస్క్రైబ్. తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్య ఓషయధః పృథివ్యాం పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీ ప్రజాః పురుషాత్ సంప్రసూత అని ముండకం. చాందోగ్యంలో ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత పంచాగ్ని విద్య వస్తుంది, అప్పుడు చదువుకుందాం. ఇప్పటికీ సింపుల్గా తెలుసుకోవాలంటే 5 దశలు. మొదటి దశ ఏమిటి? స్వర్గం, ద్యులోకం. రెండవది మేఘం. మూడవది పృథివీ. నాలుగవది పురుషుడు. ఐదవది స్త్రీ. స్వర్గం అంటే ద్యులోకం, ద్యులోకం అంటే అక్కడ ఆ, సూర్యచంద్రాదులు ఉన్నారు. అక్కడ వాళ్ళ తాలూకా శక్తితో మేఘాలు ఏర్పడ్డాయి రెండవ దశలో. అంటే ఎవరైతే ఈ ధూమ మార్గం ద్వారా ఈ మరణించినటువంటి జీవి సూక్ష్మ శరీరము ఆ ద్యులోకానికి, సోమలోకానికి పోయి అక్కడ నుంచి మేఘం అంటే వృష్టి, వర్షం అనేటటువంటి భాగం ధారగా కిందకి వచ్చి పృథివీ దగ్గర చేరి అక్కడ అన్నమయ్యి చెట్లు చేమలు ఫలసాయం అన్ని జరిగి వాటిని పురుషుడు భుజించడం వలన ఆయనలో రేతస్సుగా ఏర్పడి ఆ పుమాన్ అనేటటువంటి ఈ రేతస్సు అనేటటువంటిది నారీ, స్త్రీ యందు ప్రజా సంతానంగా యోషితాయాం స్త్రీల యందు ఉన్నది. 5 దశలు ఏమిటి? స్వర్గం, మేఘం, పృథివీ, పురుషుడు, నారి. వీటికే జీవి పేరేమిటి? స్వర్గం దగ్గర ఉన్నప్పుడు ద్యులోకంలో ఉన్నారు, సోముడు అన్నారు. మేఘం దగ్గరేమో వర్షం అన్నారు. పృథివీ దగ్గర అన్నం అన్నారు. పురుషుడి దగ్గర రేతస్ అన్నారు. నారి దగ్గర సంతానం. మంత్రంలో ఏం పదం ఉపయోగించారు? ఇక్కడ ముండకంలో అగ్ని, పర్జన్య, ఔషధ, పుమాను, యోషితాయ. అగ్ని అంటే అదిగో ఆ ప్రకాశమైనటువంటి సూర్యచంద్రాదులు. పర్జన్యుడు అంటే మేఘము. ఔషధులు అంటే ఈ అన్నధాన్యాలు. పుమాన్ అంటే పురుషుడు. యోషితం అంటే నాది. ఎలా చెప్పినా ఒకటి. ఇప్పుడు ఐతరేయ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? స్వర్గం, మేఘం, పృథ్వీ వదిలేశారు. వదిలేసి పురుషుడు, నారి దగ్గర నుంచి 3 అవస్థలు నేర్పిస్తున్నారు. పురుషుడిలో రేతస్సు, అదేమో మొదటి గర్భము. ఆ రేతస్సు బయటకు రావడము, స్త్రీ గర్భంలోకి రావడం అనేటటువంటిది మొదటి జన్మ. ఆ తర్వాత నారి లేక స్త్రీ యందు ఆ రేతస్సు పెరిగి ఆ బీజమంతా పెద్ద పిండంగా ఒక బిడ్డగా మారడం అనేది రెండవ గర్భము. అమ్మ తల్లి కడుపులోంచి మళ్ళా భూమి మీద పడడం అనేది రెండవ జన్మ. ఆ తర్వాత ఎవరైతే శరీరంలో ఉండి ఆయన పెరిగి పెద్దవాడై ఆయనేమో మళ్ళా అన్ని కార్యాలు తీరిన తర్వాత మరణించి మరొక దేహాన్ని పొందడం అనేటటువంటిది మూడవ జన్మ అంటూ చెప్తారు. అంటే స్వర్గం, మేఘం, పృథివీ అనే మొదటి 3 పంచాగ్నులలో ఉన్న 3 అవస్థలను వదిలేసి 4, 5 అవస్థల నుంచి మొదలుపెట్టి ఇక్కడ చెప్తోంది. అది బీజ రూపం అని ఎందుకు అంటాము? మనిషి జన్మకు అనే కార్యం కదా మనిషి జన్మ. ఈ కార్యానికి కారణం అవుతుంది కాబట్టి అది బీజ రూపంలో ఉంటుంది. దానిని ఇక్కడ ఏమిటి అంటారు? యదేతద్ రేతః. యత్ ఏతత్ రేతః. యదేతద్ రేతః. దాన్ని రేతస్సు అంటారు. ఏమిటి ఈ రేతస్సు? తదేతత్ సర్వేభ్యో అంగేభ్య తేజ.
పురుషుని శరీరంలో ఉన్న అన్ని అంగాల నుంచి ఉన్న తేజస్సుతోటి సంభూతమైనది. తేజస్సు అంటే ఇక్కడ ఏమిటి? జెనెటిక్ మెటీరియల్. అంటే లివరు, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, నర్వ్స్, సర్క్యులేషన్, వాటిలో రకరకాల జెనెటిక్ మెటీరియల్స్ ఉన్నాయి. ఈ జెనెటిక్ మెటీరియల్ అంతా ఆ తేజస్సు ఒక్క బీజంగా సింగిల్ సెల్గా తయారై ఒక చోట రేతస్సుగా రెడీగా ఉంది. అంచేత తండ్రి యొక్క అంటే పురుషుని యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల యొక్క సూక్ష్మమైనటువంటి శక్తి అయినటువంటి ఆ నేచర్ ఆర్ జెనెటిక్స్, ఆ తేజస్సు ప్రోగు చేసుకుని ఈ రేతస్సులో పదిలపడి చక్కగా పదిలంగా ఇన్ ఏ కోడెడ్ ఫామ్ వెరీ సూక్ష్మంగా సింగిల్ సెల్గా ఉన్నది. అందుకే తండ్రి పోలికలు పిల్లవానికి కూతురికి అచ్చుకుద్దినట్టు వస్తాయి. ఎందుకు? జెనెటిక్ మెటీరియల్ అనేది అలా కరెక్ట్గా వాటిలో ట్రాన్స్మిట్ అవుతుంది. అందుకే తండ్రి రూపాన్ని పుణుకుపుచ్చుకున్నాడండి వాడు. వాళ్ళ నాన్నలాగే ఉంటాడు, వాళ్ళ అమ్మలాగే ఉంటారు అంటారు. ఎందుకు? తండ్రి అనేటటువంటి ఆయన ఈ రేతస్సు అనేది రూపంలో తనలోనున్నటువంటి సకల శక్తిని, అంటే జెనెటిక్ కోడెడ్ ఫామ్లో ఉన్నదాన్ని అంతటినీ కూడా ఈ రేతో రూపంగా అక్కడ ఉంచాడు. ఇది మొదటి గర్భము. ఆత్మన్యేవ ఆత్మానం బిభర్తి అన్నది. ఆత్మన్యేవ, తనకు తానే, ఆత్మానం తనను, బిభర్తి తండ్రి రేతస్సు రూపంలో తనను తాను బిభర్తి అంటే రక్షించుకుంటాడు అని అర్థం. బి భర్తి, భర్త అంటే బిభర్తి, ఎవరైతే రక్షిస్తాడో అతడు భర్త. అందుకని బిభర్తి. తండ్రి అంటే అయ్యాడు ఈ లోపల ఉన్నటువంటి ఈ రేతస్సుకి రక్షణ ఇస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి వర్ణన. పుత్రుడంటే ఎవరో కాదు, తానే తనకు రక్షణ ఇచ్చుకుంటున్నాడు. ఎలాగా? రేతో రూపంలో. అందుకే ఆత్మాయ పుత్ర ఆత్మాయేవ అస్తి. తల్లిదండ్రుల శరీరం నుంచి పుడతారు కాబట్టి అమ్మాయిని తనుజ అని, అబ్బాయిని తనుజుడు లేక తనయుడు అని పిలుస్తాం. తనయుడు తనువు నుంచి ఉద్భవించిన వాడు. తనుజ తనువు నుంచి వచ్చింది. అంటే ఆత్మ పిల్లలెవరు? మన శరీరమే. అంగాత్ అంగాత్ సంభవతి, హృదయాత్ అధిజాయతే, తస్మాత్ ఆత్మా వై పుత్రనామాసి అని మంత్రం. ఏమిటది? అంగాత్ అంగాత్ అంటే ఒక్కొక్క అవయవముల నుండి సంభవతి పుడుతుంది. హృదయాత్ అధిజాయతే, నువ్వు అంగాలంగాల నుంచి పుట్టావు, నా నడవడికను అందుకున్నావు, అందుకని పుత్రుడిగా ఉన్న నువ్వు ఎవరో కాదు, అది నేనే. తస్మాత్ ఆత్మావై, నేనే నిశ్చయంగా పుత్రనామా అసి, పుత్రుడిగా నీవు ఉన్నావు. నామకరణంలో చెవులో చెప్తాడు. నామకరణం అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పేరు పెట్టినప్పుడు తండ్రి తస్మాత్ ఆత్మావై పుత్రనామాసి ఈ మంత్రం చెప్తారు. అంగాత్ అంగాత్ సంభవతి, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవంలోని శక్తి అంతా నీలోనున్నది. హృదయాత్ అధిజాయతే, ఆ హృదయం నుంచి, నా శరీరం నుంచి, శరీరంలో ముఖ్యమైన భాగముల నుంచి నీవు పుట్టావు. తస్మాత్ ఆత్మావై పుత్రనామాసి, అంటే తనకి పుత్రునికి భేదం లేదు అనేటువంటి ఏ తండ్రినైనా అడగండి, ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడతారు. కానీ పిల్లలను, ముఖ్యంగా కొడుకుని కూతురిని ఎవరు కూడా వేరుగా చూడరు, తన భావంలోనే చూస్తారు. ఆ విధంగా తండ్రి ప్రథమ ఆవసథ అవుతాడు. అంటే ప్రథమ అవసథ అయిపోయింది. అవసథ మళ్ళీ జన్మం పొందాలి కదా. ముందు గర్భము లేక అవసథ శరీరం, దాని నుంచి నెక్స్ట్ వచ్చేటటువంటిది జన్మము. తద్ యదా స్త్రియాం సించతి అథ ఏన జనయతి. ఎప్పుడైతే తత్ ఆ రేతస్సు, యదా ఎప్పుడైతే స్త్రియాం తన యొక్క స్త్రీ యొక్క గర్భంలో సించతి తడుపుతాడో, ఆ స్త్రీకి దీన్ని గర్భమందు ధారణ చేస్తాడో, అప్పుడు తండ్రి యథైనం జనయతి, జన్మ ఇచ్చినట్లు అవుతుంది. అంటే తండ్రి దగ్గర నుంచి సకల శక్తి రూపమైనటువంటి రేతస్సు తల్లి యొక్క గర్భంలో ప్రవేశించడాన్ని మొదటి జన్మ అంటుంది
ఇది మనందరం ఈ మొదటి జన్మ పొంది తల్లి గర్భంలో ఉండి తల్లి గర్భం నుంచి రెండవ జన్మను పొందినవాడు. తదస్య ప్రథమం జన్మ అన్నది ఉపనిషత్తు. తత్ అది అస్య అంటే ఈ ఏ జీవి గురించి మాట్లాడుకుంటున్నామో రేతో రూపంగా ఉండినవాడు తండ్రి గర్భం నుంచి తండ్రి శరీరం నుంచి మొదటి జన్మను పొందాడు. దీనిని ప్రథమ జన్మ అంటారు. ఇప్పుడు క్లియర్గా మీకు తెలియాలి, ఆవసథకి జన్మంకి తేడా ఏమిటి? ఆవసథ అంటే ఒక శరీరంలో ఉండడం. ఇక్కడ తండ్రి శరీరంలో పితృ శరీరంలో ఉన్నాడు. అక్కడి నుంచి జన్మ రేతో రూపంగా బయటకు వచ్చాడు. బయటకు రావడాన్ని జన్మం అంటున్నాము. అంటే ఆవసథ అంటే స్థానము. తండ్రి శరీరంలో రేతో రూపంలో ఉన్నప్పుడు దాన్ని ప్రథమ ఆవసథ. పితృ శరీరం నుంచి మాతృ శరీరంలోనికి మారేటప్పుడు దానిని ప్రథమం జన్మ. తత్ అది అస్య ఇతనికి ప్రథమం జన్మ. ఇంతవరకు మనం ఏమనుకున్నాము? తల్లే కావచ్చు పుత్రుడిని భూమి మీదకి తీసుకొస్తుంది, అందువల్ల జన్మ అంటారు. పుట్టాడు అంటే ఆడు పుట్టినప్పుడు వచ్చాయండి, ఆడికి అమ్మాయి పుట్టిందండి. పరిషత్ అలా చెప్పటం లేదు. తండ్రి గర్భం నుంచి మొదటి జన్మ తల్లికిలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఆ ట్రాన్స్ఫర్ అవడాన్నే మొదటి జన్మ అంటున్నాడు. అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాడు అన్నది మనందరికీ సర్వవిదితమే. దానిని వివరించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది సృష్టి ప్రక్రియ అని మనకు తెలుసు. తల్లి గర్భంలోకి రావడం కూడా జన్మ అంటారు. అంటే తండ్రి గర్భస్థుడై ఉండి రేత రూపంలో ఉండి తల్లి యొక్క శరీరంలోనికి రావడాన్ని జన్మ అంటున్నారు. రెండు దశలలోనూ ఒక అవసథ నుంచి ఇంకొక అవసథకు మారుతున్నారు కాబట్టి తదేతత్ ప్రథమం జన్మ. తస్య ఇతనికి ప్రథమం జన్మ. అయితే అంత చెప్పినంత తేలిగ్గా జరగదు. చూస్తున్నాం కదా, చాలా ఎంతో మంది పాపము పిల్లల కోసం తపన పడుతూ ఉంటారు. ఆ తండ్రి గర్భం నుంచి పరిపక్వంగా చక్కని జెనెటిక్ మెటీరియల్తో ఆ రేతస్సు తల్లి శరీరంలో ప్రవేశించి అక్కడ ఉత్పత్తి చెంది మళ్ళా 9-10 మాసాలు మోసిన తరువాత ఒక చక్కని శిశువుని కనడమనడానికి ఎన్నో బయలాజికల్ ప్రక్రియలు ఉన్నాయి. దానికే ఇప్పుడు చూడండి ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ అని ఇవని అవని పిల్లలు లేని వాళ్ళకి ఎన్నో అవస్థలు. అది వనస్పతుల నుంచి అన్నం తీసుకోవాలి, అన్నం జాగ్రత్తగా అరగాలి, వీళ్ళ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి వీళ్ళకి సరి అయినటువంటి పొందిక ఉండాలి. ఆ పురుషుడు కూడా గృహస్థుడు అవ్వాలి, ఆ కుమారుని కనే స్థితిలో ఉండాలి, ఆ స్త్రీ కూడా పిల్లలను కనేటటువంటి శక్తి సామర్థ్యాలు బయలాజికల్ ఫిట్నెస్ ఉండాలి. అప్పుడే కదా పితృస్థానం నుంచి ఈయన తండ్రి తన శరీరంలో ఉన్న రేతస్సు ద్వారా తండ్రి అవ్వగలడు. రెండవ అవసథైన స్త్రీ శరీరము ఆ జీవికి మొదటి జన్మ. మొదటి అవసథ తండ్రి శరీరం. మొదటి జన్మ అమ్మ కడుపులోకి రావడం, అమ్మ కడుపులో పెరగడం అనేది రెండవ గర్భము లేక రెండవ అవసథ. మంత్రం 2. 2కి పోయే ముందు భాష్యంలో ఉన్న విశేషాలను ఒక్కసారి చూద్దాం. అవిద్యా కామకర్మల యొక్క వలన అభిమాని అయినటువంటి జీవుడు యజ్ఞయాగాది కర్మలు చేసి ఈ లోకం నుండి ధూమాది క్రమంగా చంద్రలోకానికి పోతాడు. తిరిగి కర్మలు క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఆ కర్మలు కానీ క్షీణించగా వర్షంలోకి వస్తాడు. పర్జన్యంలోంచి మేఘంలోంచి ఆ వర్షంలోంచి భూమి మీదకి వస్తాడు. అన్న రూపంగానేమో భూమిలో పెరుగుతాడు. ఆ అన్నాన్ని పురుషుడు భోజనం చేస్తాడు. ఆ పురుషుడు మళ్ళీ తనలో ఉన్నటువంటి సర్వశక్తులతో రేతస్సును తయారు చేస్తాడు. ఇదే శుక్రము అన్నా శుక్లము అన్నా రేతస్సు అన్నా ఒక్కటే. ఇదే మొదటి గర్భము. ఏ పురుషుని ఎందైతే రేతస్సు రూపంలో ఉన్నదో తద్రూపమైన గర్భం కలుగుతోంది అంటూ చెప్పారు. ఈ రేతస్సు అన్నమయమైనటువంటి ఈ రేతస్సు పిండంగా రసాది రూపంగా సర్వాంగముల యొక్క సర్వశక్తులను జెనెటిక్ మెటీరియల్ని పుణికిపుచ్చుకుంది. కనుక ఇతడు ఆత్మ అంటే తానే అనే అర్థంలో చెప్పారు. సో తండ్రి శరీరం నుంచి తల్లి శరీరానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు ఆ ఆ శుక్రము తన తల్లి శరీరంలో గర్భాన్ని ధరిస్తోంది. అంటే రెండవ అవస్థను ప్రవేశిస్తోంది. ఈ విధంగా తన స్థానం నుండి వేరే స్థానానికి మారాడు కాబట్టి మొదటి జన్మ లేక ప్రథమ జన్మ. ఆసావాత్మ అయం ఆత్మానం. ఇలాంటి వాక్యాలతో
ముందే చెప్పారు. రెండో మంత్రం ఏమిటి? తత్ ఆ తత్ స్త్రియా ఆత్మభూయం గచ్చతి యథా స్వమంగం తథా తస్మాద్యేనం నహినంతి నహినస్తి సా అస్యైతం ఆత్మానం అత్ర గతం భావయతి. చూడండి, చక్కని మాట చెప్పారు. రెండవ అవసథ అయినటువంటి స్త్రీ గర్భం, అమ్మ కడుపు గురించి మాట్లాడుతుంది. మనం కొత్తగా ఇంటిని చక్కగా సర్దుకుంటూ స్త్రీ గర్భంలోకి రాబోయేసరికల్లా క్రొత్త పిల్లవాడు పిల్ల పుడతారని చెప్పి స్వాగతం చెప్పడానికి ఇంట్లో ఉన్నవన్నీ క్లీన్ చేసి ఎలా రెడీగా ఉంటారో, అలాగే ఈ తల్లి కూడా తన శరీరాన్ని ఎంతో చక్కగా పోషించుకుంటుంది అంటూ చెప్తుంది. మంత్రం ఏమిటి? తత్ స్త్రియా, ఆ అమ్మ, ఆ స్త్రీ ఆత్మభూయం గచ్చతి. ఆ రేతస్సు ఆ స్త్రీ శరీరంలో ప్రవేశించాక అది ఆమెలో ఆత్మభూయం గచ్చతి, తనలో ఒక భాగం అయిపోతుంది. ఇది ఒక పెద్ద అద్భుతం అన్నమాట. ఒక చిన్న క్రిమి మన శరీరంలోకి చేరితే మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి ఆ క్రిమి బయటకు పోయే వరకు జ్వరము, కఫము, యూరిన్లో రకరకాలైన పస్సెల్స్ ఇవన్నీ ఏర్పడి ఎలాగో అలాగా ఆ ఫారిన్ మెటీరియల్ని బయటకు తోసేస్తుంది. దిస్ ఈస్ ద ఫినామినాన్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ ఫారిన్ మెటీరియల్. శరీరంలో ఏ ఫారెన్ మెటీరియల్ వచ్చినా వెంటనే శరీరం అలర్ట్ అయ్యి ఆ రోగనిరోధక శక్తి ద్వారా ఆ లోపల ఉన్నటువంటి, మరి భర్త యొక్క శరీరంలోంచి వచ్చినటువంటి ఈ రేతస్సు ఫారిన్ మెటీరియల్ అయినప్పటికీ కూడా స్త్రీ యొక్క రోగనిరోధక శక్తి ఏమీ చేయకుండా దానిని తన సొంత శరీరం లాగానే చూసుకుంటుంది. ఆత్మభూయం గచ్చతి. చూడండి, ఎవరికైనా కిడ్నీ మార్పు చేసేవారు కొత్త వాళ్ళ కిడ్నీ పెడతారు. ఆ కిడ్నీ పెడితే ఆ కిడ్నీ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి 150 మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎప్పటికోప్పటికి రిజెక్ట్ అయిపోతాయి. ఇలాంటి తలనొప్పులన్నీ రోగనిరోధక శక్తి వలన మనకి కలుగుతున్నాయి. ఈ రోగనిరోధక శక్తికి ప్రతిబంధంగా ఆ, వాటికి ఏంటంటే తగ్గించుకోవడానికి, అంటే ఆ రిజెక్షన్ తగ్గించడానికి మందులు వాడాల్సి వస్తుంది. అలాంటి బాధలు ఏమీ లేకుండా అద్భుతం ఏంటంటే స్త్రీలో ప్రవేశించినటువంటి పురుషుని యొక్క ఈ శక్తి ఈ రేతస్సుకు మాత్రము తల్లి గర్భం నుంచి ఎటువంటి వ్యతిరిక్తత లేదు. దెర్ ఇస్ నో అపోజిషన్. ఇట్ ఈస్ నెవర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫారెన్ మెటీరియల్. This is the greatest boon of the Srishti. And the man is a separate person and he may not be related to her also. Sometimes he may be a very remote person and his genetic material is very different. That genetic material is entering into this lady's womb, but the lady is not rejecting. Just imagine. Huh? What a wonderment. అదే ఉపనిషత్ ఎంత అందంగా చెప్పింది. ఆత్మభూయం గచ్చతి. తత్ స్త్రియా, ఆ స్త్రీ ఆ రేతస్సును తన తన శరీరమే అన్నట్టుగానే చూసుకుంటుంది. యథా స్వమంగం తథా అన్నది. యథా, ఏ విధముగా, స్వం అంగం, తన శరీరంలో ఉన్న చెయ్యి, కాలు, కన్ను, ఇది చెస్ట్ భాగాలు ఏ విధంగా తనలో ఒక భాగంగా గుర్తిస్తుందో, తన కిడ్నీస్ని, తన లివర్ని ఏ విధంగా తన సొంతంగా గుర్తిస్తుందో, ఈ రేతస్సును కూడా స్వమంగం తథా, యథా స్వమంగం తథా. తస్మాత్, ఈ కారణము వలన, ఏనం, ఈ రేతస్సును నహినస్తి, నిరోధించడానికి ప్రయత్నించదు, దానిని హింసించదు. అంటే స్త్రీ గర్భాన్ని ఎలా చూసుకుంటోంది? లైక్ యర్ ఓన్ జెనెటిక్ మెటీరియల్. There is no rejection whatsoever. She is taking it as though it is her own self. That is the greatest thing happening in the Srishti. Tat striya atmabhuyam gacchati. తథా స్వమంగం, యథా స్వమంగం తథా, తన సొంత శరీరంలో ఉన్న అవయవాలు, కిడ్నీ, హార్ట్, లంగ్స్, ఇవన్నీ ఎలాగో అలాగే ఈ రేతస్సును కూడా చూసుకుంటుంది. తస్మాత్ ఏనం నహినస్తి, దీన్ని నిరోధించడానికి ప్రయత్నించదు, బయటకు నెట్టివేయదు.
ఎలా చూసుకుంటుంది ఆ తల్లి? సా అస్య ఏతం ఆత్మానం అత్ర గతం భావయతి. ఆ తల్లి ఇప్పుడు భర్త తనలోని నింపినటువంటి ఈ బీజాన్ని మోస్తూ, ఆ బీజం సాక్షాత్తు తన భర్త యొక్క ప్రతిరూపము అని గ్రహించి ఆ శిశువును అత్యంత అపురూపంగా చూసుకుంటుంది. సరి అయినటువంటి పోషకాహారం తీసుకుంటుంది, జాగ్రత్తలు పాటిస్తుంది, యాంటీనేటల్ చెకప్స్కి వెళ్తుంది, మందులు ఇస్తే చక్కగా క్రమంగా వాడుకుంటుంది, పాలు తాగమ్మా 2 పూటలు అంటే తాగుతుంది. అత్తగారు కూడా అంతవరకు చిరాకుగా ఉన్నటువంటి కోడల మీద కూడా ఇంకా అమ్మ తల్లి అంటూ ఆవిడని ఎన్నో పరిచర్యలు చేసి ఆవిడని కూడా ఎంతో జాగ్రత్తగా చూస్తుంది. ఎందుకు? రాబోయే పుట్టబోయే బిడ్డ తన కొడుకు యొక్క ప్రతిరూపము అంచేత వాడు కూడా అన్నింట్లో అందరూ కూడా అనేక జాగ్రత్తలు గర్భిణీ స్త్రీ యందు పాటించి వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మన సాంప్రదాయం. అనేక నియమాలను పాటిస్తారు. వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పార్టీలకి వాటికి తీసుకువెళ్ళరు. రెస్ట్ ఎక్కువగా ఇస్తారు. మిగతా పని నుంచి విరామం ఇస్తారు. ఒకవేళ ఆమెకి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే బిడ్డకి ఏదైనా అవుతుందేమో అని చెప్పి సరి అయినటువంటి మందు మాకో బాగా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఏదో ఒకటి పెట్టరు వాళ్ళకి. ఆ, ఆ, చూసుకో తల్లి, నువ్వు జాగ్రత్త, ఇది తినకు, అసలే కడుపుతో ఉన్నావు అంటుంది అత్తగారు. అలాగే ఆమె తల్లి కూడా అలాగే చెప్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆ స్త్రీయే కాకుండా కుటుంబ సభ్యులు అందరూ కూడా లోపల ఉన్నటువంటి ఆ తండ్రి యొక్క ప్రతిరూపం ఈమె మోస్తోంది కాబట్టి ఈమెకు సకల విధమైనటువంటి సౌకర్యాలు ఇస్తారు. ఇచ్చి ఆమెకు అన్ని రకాలుగా ఆ, సహాయం చేసి ఆ బిడ్డ సవ్యంగా జన్మించి వక్రంగా ఏమి ఉండకుండా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తారు. అదే దాని అర్థం. సా అశైతం ఆత్మానం అత్రగతం భావయతి. అంటే తన శరీరంలోకి వచ్చినటువంటి ఈ ఫారిన్ మెటీరియల్ కాదు, నా భర్త యొక్క ప్రతిరూపమే, ఇది నా యొక్క రూపమే అంటూ ఆమె చక్కగా తన దగ్గర ఉన్న శక్తిని కూడా జోడించి తన జెనెటిక్ మెటీరియల్ని కూడా అతనికి ఇచ్చి ఇది మరింత పటిష్టం చేస్తుంది. ఎంత చక్కగా వర్ణించారో చూడండి. ఎందుకు ఇలా వర్ణించి వర్ణించి మళ్ళీ పునరపి జననం పునరపి ఆ, మరణం పునరపి జనని జఠరే శయనం వద్దురా అని చెప్పడానికి ఈ విధంగా వర్ణిస్తుంది. ఇక రెండవ మంత్రం, రెండవ భాష్యంలోని విశేషాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. ఏ రేతస్సైతే ఈ తల్లి శరీరంలో ప్రవేశించబడిందో ఆ స్త్రీ ఆత్మభావంగా, అంటే తండ్రి శరీరము తన శరీరము ఒకటే అంటూ ఆ, అభిన్నంగా చూసుకుంటుంది. ఎలాగైతే తన శరీర అవయవాలు తనవే అని చూసుకుంటుందో ఈ బిడ్డను, కడుపులో పెడుతున్న బిడ్డను కూడా తన శరీరంలో ఒక భాగంగానే చూస్తారు. చిన్న ట్యూమర్ ఏదైనా వస్తే శరీరంలో ఓ 4/4 మిల్లీమీటర్లు వస్తే చాలు, వెంటనే బాడీ స్టార్ట్ రిజెక్టింగ్ బై ద ట్యూమర్ రిజెక్టింగ్ ఫ్యాక్టర్స్. సో మెనీ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అని ఎన్నో ఉంటాయి. ఇటువంటి బయలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల శరీరంలో ఏర్పడిన చిన్నది కూడా బయటపోవడానికి. ఇది చూడండి, దగ్గర దగ్గర 2.5-3 కిలోల బరువు, ఎంత సైజు ఉన్నటువంటి గర్భము. ఇట్ ఈస్ ఎ ట్యూమర్. ప్రెగ్నెన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్ ట్యూమర్ ఇన్ ద బాడీ. ట్యూమర్ అంటే గ్రోత్ మాట. ట్యూమర్ అంటే క్యాన్సర్ అని కాదు. ట్యూమర్ మీన్స్ గ్రోత్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్రోత్ that we see in the human body. That is not rejected. Why? That is nature. Who is doing all that? There is the Chaitanya behind everything. Okay, we have to remember that. సో దేహానికి వేరుగా చూసుకోలేదు. తరువాత గర్భిణీ తన భర్తను ఆత్మగా భావించి కడుపులో మోస్తూ ఆ, తనకు ఏ విధమైనటువంటి ఆహార నియమాలు అవి ఉండాలో అవన్నీ పాటించుకుంటూ చక్కగా చూసుకుంటుంది. అక్కడతో రెండవ మంత్రము ముగిసినది. మూడవ మంత్రంలోకి వద్దాం. ఏమిటి మూడవ మంత్రం? సా భావయిత్రి భావయితవ్యా భవతి. మంచి మాట రాశారండి. తం స్త్రీ గర్భం బిభర్తి సో అగ్రే కుమారం జన్మనో అగ్రే అధిభావయతి సయత్ కుమారం జన్మనో అగ్రే అధిభావయత్యాత్మానమేవ తద్భావయత్యేషాం లోకానాం సంతయ సంత్యయ సంతత్యా ఏవం సంతతా హి
ఇమే లోకాన్ సదస్య ద్వితీయం అంటే తల్లి గర్భంలో పెరగడం, రెండవ ఆవసథ, ఆ తల్లి గర్భం నుంచి భూమి మీదకి రావడం రెండవ జన్మ. ఎలా ముక్కలు చేద్దాం ఆ మంత్రాన్ని? సా భావయిత్రి, తన గర్భంలో సాక్షాత్తు తన భర్తే ప్రవేశించి పెరుగుతున్నట్లుగా మళ్ళీ శిశువుగా పుడుతున్నాడనే ఆనందంతో స్త్రీ సా భావయిత్రి గర్భాన్ని అపురూపంగా చూసుకుంటుంది. అంతేనా? భావయతవ్యా భవతి. ఆ విధంగానే భర్త కూడా ఆమెను ఎంతో ఆదరంగా చూస్తాడు. ఇంతకుముందు ఇటు అటు కొంచెం చేదరించుకుంటున్నా కూడా ఇప్పుడు ఆమె తన రూపాన్ని ధరిస్తుంది. ఆమెకు ప్రత్యేకమైనటువంటి రక్షణ కావాలి, ప్రత్యేకమైన పోషణ కావాలి, ప్రత్యేకమైన అటెన్షన్ కావాలి అని ఇతను కూడా అత్యంత అపురూపంగా ఈ తండ్రి లేక భర్త అనే ఆయన కూడా ఇక్కడ ఆ స్త్రీని లేక ఆ భార్యను చూసుకుంటాడు. దీనినే ఉపకార్య ఉపకారక భావన. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇచ్చి పుచ్చుకోవడం. ఉపకార్య ఉపకారక భావన. భర్త అలా అపురూపంగా చేసుకోవడంలోనే వేడుకలు, సీమంతం చేయడం, ఉన్నయనం అనేటటువంటి వేడుక, ఇలాంటి వేడుకలు చేస్తారు. ఈ వేడుకల్లో భర్త స్త్రీకి రకరకాల సేవలు చేస్తాడు. తల దువ్వుతాడు, జడ వేస్తాడు, అంగవైకల్యం లేకుండా పుత్రుడు పుట్టాలని అనేక రకములైన ప్రార్థనలతో కూడినటువంటి వేడుకలన్నీ చేస్తారు. ఇవన్నీ ఏమిటి? దెర్ మస్ట్ బి ఎ ప్రాపర్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్, అప్రోప్రియేట్ ఫర్ ద టైమ్ అండ్ వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ కంజెనిటల్ డిఫెక్ట్స్ ఏవి లేకుండా, అంగవైకల్యం లేకుండా పుత్రుడో పుత్రికో పుట్టాలని చాలా రకాలైనటువంటి ప్రార్థనలు, వేడుకలతో కూడినటువంటి ప్రార్థనలు చేస్తారు. తం స్త్రీ గర్భం బిభర్తి. ఈ విధంగా భర్త భార్యను పూర్వకంగా చూసుకుంటాడు. అంటే బిభర్తి అంటే మళ్ళీ చూసుకోవడం, రక్షించుకోవడం. సో అగ్ర ఏవ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి. ఇందులో రెండు సార్లు అగ్రే అగ్రే అన్నారు. సో అగ్ర ఏవ కుమారం జన్మను అగ్రే అధిభావయతి. అగ్రే రెండు సార్లు వచ్చింది, అధి అనే పదం వచ్చింది. ఈ మూడు పదాలు మూడు భిన్న సమయాలను సూచిస్తాయి. ఏమిటా భిన్న సమయాలు? సహా అతడు అగ్ర అగ్ర ఏవ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి అంటే అర్థం చేసుకోవాలి మంత్రాలు. మొదటి అగ్ని అంటే శిశువు పుట్టడానికి ఎన్నో నెలలు ముందు, అంటే ఆ తల్లి గర్భం దాల్చగానే, స్త్రీ గర్భం దాల్చగానే అపురూపంగా చూసుకుంటాడు. అది మొదటి అగ్ని. రెండవది అగ్ని అంటే రెండవ అగ్రే జన్మనో అగ్రే అని వచ్చింది. అంటే సరిగా పుట్టే ముందు చేసేటటువంటి సేవ, ప్రాపర్ హాస్పిటలైజేషన్, హాస్పిటల్లో రాత్రుల పూట ఆవిడతో పడుకోవడాలు, ఆవిడ కాఫీ టీలు అందించడాలు, ఆ పుట్టినొప్పులు పడుతున్నప్పుడు మన కల్చర్లో ప్రత్యేకమైన ప్రార్థనలు ఉన్నాయి. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మా బావమరిది మా చెల్లెలు ప్రసవించడానికి ముందు ఎంత ఎన్ని విధాలైన ప్రార్థనలు చేశాడో ఆ రాత్రి. నా మనసులోనే దైవ ప్రార్థనలు చేశాడు. ఆయన నేను కలిసి ఒక రూమ్లోనే ఉన్నాం. నా చెల్లెలు హాస్పిటల్లో ప్రసవించడానికి రెడీగా ఉంది. మంత్ర ప్రోక్షణలు అంటారు వాటిని. ఈ మంత్ర ప్రోక్షణతో ఏం చేస్తారంటే వాయుదేవునికి ప్రార్థన చేస్తారు. ఎందుకు వాయుదేవుడికి ప్రార్థన? వాయువు వలనే కదా ఏదైనా బయటకు కానీ లోనికి కానీ పెడుతుంది. దీనిని ప్రసూతికా వాయువు అంటారు. ఈ వాయుదేవత స్త్రీ ప్రసవించేటప్పుడు కిందకి ఈజీగా తోయడానికి, ఏ విధమైనటువంటి కష్టం లేకుండా డెలివరీ అవ్వడానికి పనిచేస్తుంది. దీన్నే ప్రసూతికా వాయువు. అదే మన గైనకాలజిస్టులు, అమ్మా కొంచెం ప్రయత్నం చేయమ్మా, ముక్కమ్మా కొంచెం గట్టిగా ప్రెషర్ ఇయ్యమ్మా కిందకి అంటే అదే ప్రసూతికా వాయువు. దానికోసమే వాయుదేవునికి ప్రార్థనలు చేస్తాడు. అది రెండవసారి. అలాగే శిశువు పుట్టిన తర్వాత ఏం చేస్తాడు? శిశువు పుట్టగానే శిశువుని తల్లిని వేరు చేయాలి. వేరు చేసేటప్పుడు అంబ్లైకల్ కార్డు క్లాంప్ చేసి కట్ చేస్తాం. దాన్నే బొడ్డు కోయడం అంటారు. అప్పుడు యాక్చువల్గా పూర్వకాలంలో భర్త ప్రక్కనే ఉండేవారు. అంబ్లైకల్ కార్డ్ కట్ చేసినప్పుడు ఒకవేళ మంత్రసాన డాక్టర్ కట్ చేస్తున్నా కూడా పక్కనే భర్త ఉంటాడు.
శిశువుని తల్లిని వేరుపరచడం అంటే శిశువుకి వేరే జన్మని ఇవ్వడం. అంతవరకు తల్లి గర్భంలో జన్మని పొంది కంటిన్యూ అంటే గర్భంలోనే ఉంటూ తల్లి ఆహారంతోనే బతుకుతున్నది. ఇప్పుడు తన సొంత ఆహారంతో బయట బతకడానికి తల్లికి తనకు మధ్య ఉన్న కనెక్షన్ని కట్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ ది అంబ్లైకల్ కనెక్షన్. అది ఫిజికల్గా కట్ చేసిన అంబ్లైకల్ కనెక్షన్ జీవితాంతం ఉంటుంది. అందువల్ల ఏ తల్లి తన కూతుర్ని కానీ లేకపోతే కొడుకుని కానీ సరిగా చూసుకోకుండా ఉంటాడు. ఈ అంబలైకర్ కనెక్షనే శిశువుగా జన్మిస్తాడు. ఎప్పుడో దీనిని ఏమిటంటారు? ఈ విధంగా చేసేదాన్ని జాత కర్మ అంటారు. జాత కర్మ అనేది ఇప్పుడెప్పుడో 11వ రోజునో 20 బాలసారి నాడు లేకపోతే 21వ రోజునో నెలకు వదిలిన తక్కువ చేసో జాతకర్మం చేస్తుంది. అది కాదు. జాతకర్మ అనేది అంబలైకల్ కార్డ్ కట్టింగ్. At that time, there are special prayers or towards the Almighty to give long life to the child. The child is no more connected to the mother. The child has become now independent to have an independent existence. స్వతంత్ర జీవనం గడవడానికి అనేకమైన జాతకర్మ సంస్కారాలు చేస్తారు. అక్కడి నుంచి మొదలై 16 సంస్కారాలు ఉంటాయి. ఆ శిశువుకి జాతకర్మతో మొదలుపెట్టి అంత్యేష్టి అంటారు లాస్ట్లో. అంటే ఆ కర్రల మీద పెట్టి కాల్ చేయడానికి చేసేటటువంటి ఆఖరి కర్మ వరకు 16 రకాల సంస్కారాలు. 16 సార్లు దేవతా ప్రార్థనలే ఇవన్నీ. శిశువుకి మొదటిసారిగా పాలు ఇచ్చేటప్పుడు కూడా భర్త చేతి ద్వారానే పాలు శిశువుకి అందిస్తారు. తల్లి యొక్క స్తన్యాన్ని వెండి గిన్నెలోకి తీసి భర్త తన యొక్క అంగుళీకంతో దానిలో ముంచి ఆ శిశువు యొక్క నాలిక మీద ఉంచుతారు. ఉంచేటప్పుడు మళ్ళీ ప్రార్థనలు ఉన్నాయి. ఓ సరస్వతీదేవి, నువ్వు నా భార్య శరీరంలో ప్రవేశించి ఆమె యొక్క పాలలో నెలకొని ఉండు. ఆ పాల ద్వారా ఈ శిశువు పెరిగి పెద్దదై మా ఇద్దరికి ఆనందాన్ని కలిగించి బుద్ధి వికసించి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పొందేలా చెయ్యి అని ప్రార్థన ఉంటుంది అక్కడ. ఆ ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? మా అబ్బాయి బాగుండాలి, వాడికి ఏమో మంచి చదువు రావాలని కాదు, వీడు తన స్వరూపాన్ని తెలుసుకునేటట్టు చేయవమా ఓ సరస్వతి. ఎలా చేస్తుంది? తల్లి యొక్క స్తన్యంలోంచి బిడ్డకు పాల ద్వారా అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం పొందేలా చేయి అనేటటువంటి ప్రార్థన మొదటి స్తన్యాన్ని ఇవ్వడం కూడా తండ్రియే చేస్తాడు. వాట్ ఎ కల్చర్! అధిభావయతి, పుట్టి పెరిగాక కూడా అపురూపంగా చూసుకుంటాడు. అంటే తల్లి గర్భం దాల్చగానే అపురూపంగా చూసుకుంటున్నాడు. పురిటి నొప్పులు పడేటప్పుడు అపురూపంగా చూస్తున్నాడు. బయటకు వచ్చి పెరుగుతుండగా జాగ్రత్తగా తల్లిని పిల్లవాడిని ఇద్దరిని మెటర్నల్ యాంటీనేటల్ కేర్ అన్నారు. అందుకే ఎందుకు సయత్ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి ఆత్మానేమ తద్భావయతి. సహా అతడు యత్ కుమారం, ఈ 3 దశలలో కూడా తన కుమారుణ్ణి తానుగానే భావిస్తాడు. అంటే తనకంటే వేరని భావించడు. అంటే అమ్మ కడుపులో మొట్టమొదటిసారి పెరగడం మొదలెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యి కంగ్రాచులేషన్స్ అని డాక్టర్ గారు డాక్టర్ అమ్మో చెప్పినప్పుడు నుంచి తండ్రి ఎవరినో చూడటం లేదు, తనని చూసుకుంటున్నాడు. సయత్ కుమారం జన్మను అగ్రే అధిభావయతి ఆత్మానమేవ తద్భావయతి. అందువల్ల కుమారుణ్ణి రక్షించుకుంటాడు. తనకి రక్షణ లేకపోయినా పర్వాలేదు, కానీ తండ్రి బిడ్డ రక్షణ కోసం అంత కష్టపడతాడు. అంటే ఆత్మ అంటే ఇక్కడ కూడా తనను తాను అర్థం చేసుకోవాలి. సచ్చిదానంద ఆత్మని కాదు. ఓకే. ఏషాం లోకానాం సనత్యా ఏవం సంతత హి ఇమే లోకా ఉంది. సంతత్య సంతత హి ఇమే లోకా అంటే ఏమిటి? పుత్రుడిని అపురూపంగా చూసుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఏమిటి? ముందు చూసినట్టుగా పుత్రుణ్ణి చూసుకోవడం అంటే తనను తాను పరిరక్షించుకోవడం. ఎప్పుడు? తన గర్భంలో ఉన్న. 2, తన సంతతిని పెంపొందించుకోవడం ద్వారా, పుత్రుల ద్వారా కుల వృద్ధి, దానితో పాటు కులధర్మ వృత్తి, మన ఈ పరంపర తెగిపోకుండా ఈ తంతు
తన్ తంతువు తెగిపోకుండా, తంతువు అంటే ఆ థ్రెడ్ కంటిన్యూ అవడానికి కోసం చేస్తారు. భగవద్గీతలో 1వ అధ్యాయంలో కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత అంటూ చెప్పారు. అంటే ఎప్పుడైతే క్షయం అవుతుందో అప్పుడు కుల ధర్మాలు నశిస్తాయి. కుల ధర్మం నశిస్తేనేమో కులం నశిస్తుంది. దానివల్ల అధర్మం పెట్టరేగిపోతుంది. అక్కడే చెప్పారు. అంటే కులాన్ని వృద్ధి పొందిస్తే ధర్మం వృద్ధి పొందుతుంది. కులక్షయం అయితే ధర్మక్షయం అవుతుంది. అందుకే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పిల్లని ఎంచుకుండిరా, పిల్లవాడిని ఎంచుకుండిరా అంటూ చెప్తారు. తనయుణ్ణి అపురూపంగా చూస్తే మూడో కారణం ఏమిటి? ఒకటేమిటి, తనలో ఉన్నటువంటి శిశువు గర్భస్థమైనప్పుడు, అమ్మ కడుపులోకి పోయినప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం, తరువాత వాడు పుట్టి పెరిగిన తర్వాత వాడిని జాగ్రత్తగా చూసుకోవడం, వాడిని పెద్దవాడిని చేయడం ఎందుకు? వృద్ధాప్యంలో తనయుడు తనకు ఆసరాగా ఉంటాడు అనేటటువంటి ఒక ఆశ. ఈ ఆశలే రుణాన్ని ఇస్తాయి. భార్యాభర్తల ఉండే ఉపకారక భావం ఉందే, అదే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కూడా ఉంటుంది. ఇది ఎంత వక్రించిందో ఈనాడు వేరే చెప్పనక్కరలేదు. ఎంతెంతో చదువులు చదువుకుంటారు. వైస్ ప్రిన్సిపాల్స్, ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద పొజిషన్స్, డాక్టర్లు, ఐఏఎస్లు, పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్ అవుతారు. తల్లికి ఇంత అన్నం పెట్టలేరు. ఓల్టేజ్ బాగున్నావా అని ఫోన్ చేసి అడగలేరు. మాతృ రుణం పితృ రుణం అన్నవి ఉట్టినే తీరుతాయా? తదస్య ద్వితీయం జన్మ. దీన్నే రెండవ జన్మ. దేన్ని? తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు అంబ్లైకల్ కార్డ్ కట్ చేసి తల్లి నుంచి సెపరేట్ చేశారు కదా, అదే మరొక జన్మ. ఈ విధంగా చెప్పాలంటే మాతృ శరీరం నుంచి స్వశరీరంలోనికి రావడానికి రెండవ జన్మ. మాతృ శరీరంలో ఉండడము రెండవ ఆవసథ అవుతే, మాతృ శరీరం నుంచి బయటకు రావడము రెండవ జన్మ. మొదటి అవసథ ఏమిటి? తండ్రి శరీరంలో ఉండడము. మొదటి జన్మ ఏమిటి? తల్లి శరీరంలోకి రావడము. రెండవ అవసథ ఏమిటి? తల్లి శరీరంలో 10 మాసాలు పెరగడము. రెండవ జన్మ ఏమిటి? తల్లి శరీరం నుండి వేరుపడి స్వతంత్ర జీవనానికి బయటకు ఏర్పాటు అవ్వడం. ఇంకా మూడవ శరీరం వచ్చింది. ఇది అంటే తన స్వశరీరం వచ్చింది. అంటే మొదటి తండ్రి శరీరం ఒక శరీరం, తల్లి శరీరం రెండవ శరీరం, రెండవ అవసరం. ఇప్పుడు తనకు ఒక శరీరం వచ్చింది. అంటే జన్మ నుంచి మళ్ళీ ఇంకొక జన్మకి వెళ్ళాలి వీడు, పుట్టినవాడు. అంటే పుట్టినవాడు అలా ఉండిపోడు. జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఆ పుట్టినవాడు చనిపోయి తీరాలి, చనిపోయినవాడు మళ్ళీ పుట్టాలి. అంటే ఈ మూడవ జన్మ ఏంటంటే మళ్ళీ ఇంకొక జన్మను ఎత్తడం. మూడవ గర్భం ఏమిటి? ఇదిగో ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మూడవ గర్భంలో ఉన్నాం. అంటే మూడవ అవస్థలో ఉన్నాం. ఈ మూడవ అవస్థ, మూడవ శరీరంలోంచి మన మరణానంతరము మన యొక్క పూర్వకర్మ, మనం చేసినటువంటి ఫల సంచిత కర్మలో ఈ కర్మలు చేసిన వాటి మూట ప్రకారంగా అలా ఓ రౌండ్ వెళ్ళి రిటర్న్ టికెట్తో కొంతసేపు అక్కడ టచ్ ఆడి, ఆ రిటర్న్ టికెట్ తాలూకా క్రెడిట్ కార్డు అది, ఆ క్రెడిట్ కార్డు అయిపోగానే "అరే, కింద పోరా" అంటే మళ్ళీ వస్తే మళ్ళీ ఎలా వస్తాడు? అదిగో ఆ ద్యులోకం, అక్కడ స్వర్గలోకం. ఆ స్వర్గలోకం నుంచి పర్జన్యం, పర్జన్యం అంటే మేఘం, ఆ మేఘాన్ని నుంచి వర్ష రూపంలో భూమి, భూమి మీద ఈ అన్నాదులు, అన్నాలు, అన్నాలు తిని మళ్ళానేమో ఇంకొక తండ్రి శరీరంలో ఎవరో ఆ తండ్రి మానవ తండ్రో, లేకపోతే కుక్క తండ్రో, బలి తండ్రో, నల్లి తండ్రో, ఏదో మన అవస్థను బట్టి మనకి ఏ జన్మ వస్తుంది. రమణీయ చరణా కపూయ చరణా అంటే చెప్పిందిగా ఉపనిషత్తు. అంటే చెడు పనులు చేస్తే చెడుయోని ఎందుకు పుడతారు? అంటే చెడు తండ్రి తాలూకా గర్భంలోకి వెళ్తారు. అలాగే మంచి పనులు చేస్తే మంచి తండ్రుల యొక్క రేతస్సులో వెళతారు. ఎలాగా? స్వర్గం, పర్జన్యం లేక మేఘం, మేఘంలో వర్షం, వర్షం ద్వారా భూమి, పృథివీ, పృథివీ నుంచి ఇంకొక తండ్రి యొక్క శరీరంలో సకల శరీరముల యొక్క సారంగా రేతస్సుగా, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక తల్లి యొక్క శరీరంలోకి ఇలా తిరుగుతూ ఉంటాడు. ఇది మూడు. ఇక్కడతో
ఉపనిషత్తు ఏం చెప్తాను? ఇప్పుడు ఏం చెప్పాలి సాధారణంగాను? సో, మిస్టర్ రామారావు గారు, ఆ రామారావు గారి కడుపులో ఉన్నటువంటి రేతస్సు ఏదో కృష్ణమ్మ గారి పొట్టలోకి వచ్చింది. కృష్ణమ్మ గారి పొట్టలో పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీనేమో వెంకయ్య పుట్టాడు. ఈ వెంకయ్య గారు చనిపోయి మళ్ళా సుబ్బయ్య గారు గానో లేకపోతే పక్షిగానో పుడతాడు మూడోది. అది చెప్పడానికి ఇక్కడ చెప్పడానికి ఆ మూడోది వీడు ఎవడో తెలియదు కదా. అందుకని ఆ తండ్రి చనిపోవడం అంటేనే వర్ణిస్తోంది ఇక్కడ. తండ్రి చనిపోయి మళ్ళీ వాడు ఇంకొక జన్మనెత్తుతాడు కదా, అదే వర్ణిస్తోంది. మనం ఏం చేయాలంటే అది ఇక్కడ కిందకి తెచ్చి చదువుకో మరే. దాన్నే మనము శిశువుకి వర్తించుకోవాలి. ఈ వివరాలు వచ్చే మంత్రంలో వస్తున్నాయి. ఏమిటా మంత్రం? నాలుగవ మంత్రం. సో సహ అస్యాయమాత్మా పుణ్యేభ్య కర్మభ్య ప్రతిధీయతే అథాస్యాయం ఇతర ఆత్మా కృతకృత్యో వయోగత ప్రైతి స ఇతః ప్రయన్నేవ పునర్జాయతే తదస్య తృతీయం జ్ఞానం. అయిపోయింది. మూడో ఆవసలో ఉన్నవాడెవడు? అదిగో రెండవ జన్మనెత్తినటువంటి శిశువుగాడు, అంటే రామారావు గారు సుబ్బమ్మ గారికి పుట్టినటువంటి వెంకయ్య గారు శిశువై పెద్దవాడయ్యాడు వీడు ఇప్పుడు. సో అస్య అయమాత్మ తండ్రి సంరక్షణ సహా అతడు అస్య అయమాత్మ తండ్రి సంరక్షణలో పెరిగినటువంటి ఈ పుత్రుడినే తండ్రిగా అభివర్ణిస్తుంది. డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు ద ఫాదర్. ద సేమ్ ఫెలో ఈజ్ బోర్న్, ఈజ్ గ్రోయింగ్ నౌ. అంటే పుణ్యేభ్య కర్మేభ్య ప్రతిధీయతే. పుత్రుడు పుట్టి 12 సంవత్సరాల లోపము హై స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచినేమో వాడేమో కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో విద్యాభ్యాసం చేసి అక్కడేమో కాన్వకేషన్ అడ్రస్ విన్నారు కదా తైత్రీయంలో. అక్కడ కాన్వకేషన్ అడ్రస్లో చెప్పినటువంటి అన్ని ప్రామిసుల్ని చేసి ఆయనేమో గృహస్థాశ్రమం పెళ్లి చేసుకున్నాడు. ఆయన చేసుకుని మళ్ళీ ఆయన ఆ, తండ్రికి చేయాల్సినటువంటి పుణ్యకర్మ తండ్రి ఏం చేస్తాడు? వీడికి ఆ పుణ్యకర్మలను అప్పచెప్పి, నాన్న నేను ఇవన్నీ చేశాను, ఇవన్నీ పోగేశాను, వీటిని తగలెట్టాను, వాటిని నువ్వు సరిదిద్దుకో, పోగేసిన జాగ్రత్తగా పెట్టుకో, తగలేసినవన్నీ మళ్ళీ జాగ్రత్త చేసుకో అంటూ వాడికి జాగ్రత్త చెప్పి ఆయన ఎప్పుడైతే వీడి చేతికి అప్పచెప్పిస్తాడు, వీడు కొన్నాళ్ళకి పెద్దవాడవుతాడు. అయిన తర్వాత వీడికి పిల్లలు పుడతారు. ఆ, వీడు అది ఇంకొక జనరేషన్. వీడు మెల్లంగా అథా అస్య అయం ఇతర ఆత్మ కృతకృత్యో భవతి తెచ్చుకోవాలి. కృతకృత్యో అని ఉంది. పుత్రుణ్ణి ఆత్మగా అంటే తండ్రిగా వర్ణించింది, కానీ ఇక్కడ తండ్రి అంటే ఇక్కడ సెకండ్ జనరేషన్ తండ్రి అన్నమాట. ఫస్ట్ జనరేషన్ అయిపోయింది. తన బాధ్యతలను ఇతను కూడా తన పుత్రులకు అప్పచెప్పేసి వానప్రస్థానికి వెళ్ళాలి. వెళ్ళడం లేదు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇంకా నేను బ్రహ్మచారినే, ఇంకా నేను 24 ఏళ్ల పడుచువాడినే, ఇంకా నేను చిన్నప్పుడు చేసినట్టుగా అన్ని పనులు చేస్తూ అన్నిట్లో చొచ్చుకుపోతూ అన్నిట్లోనే చాలా కన్ఫ్యూషన్స్లో ఇమిడి నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తలకాయ నొప్పి తెస్తున్నాను అని గ్రహించక వానప్రస్థానికి వెళ్ళక ఈ ఉన్న ఆశ్రమాన్నే గృహస్థాశ్రమంగా తీసుకుని సకల రకమైనటువంటి కర్మలలో చొప్పించుకుని పోయి తాదాత్మ్యం చెంది తలనొప్పి తెచ్చుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు? 40-50 వచ్చేసరికల్లా నువ్వు అప్పచెప్పేయి, వాళ్ళకి ఇచ్చేసేయి, ఏది నీ దగ్గర ఉంచుకోకు, ఎక్సెప్ట్ నువ్వు వేసుకున్న చొక్కా నీ చేతికర్ర తప్ప ఏముండక్కర్లేదు, వాటి మీద మమకారం పెట్టుకోకు నాన్న, వానప్రస్థుడుగా ఉండవయ్యా. వయోగత ప్రైతి, వయోగత వయసు మళ్ళిన వాడై, ప్రైతి అంటే చనిపోయాడు, మరణిస్తాడు. అంటే మరణిస్తాడంటే వాడు శాశ్వతంగా మరణిస్తే ప్రాబ్లమే లేదు, మరణించాడు శాశ్వతంగా. ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరంలో చేరుతాడు, మరొక తండ్రి శరీరంలో చేరుతాడు. ఈ మధ్యలో ఉన్న దశలన్నీ పంచాగ్ని విద్య మనకు తెలుసు. ఈయన ఇక్కడ చనిపోగానే ఈయన కాల్చడమో ఏదో చేస్తారు. అప్పుడు ఈయనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము అలా ఊర్ధ్వంగా వీటిలో కలిసిపోయి ఆ ద్యులోకం వరకు ఎక్కడి వరకు వాడి కర్మలను బట్టి ఎంతవరకు వెళ్ళాలో ధూమ్ర మార్గము ఉత్తర మార్గము వాటిలోకి వెళ్ళి మళ్ళీ అక్కడ రిటర్న్ టికెట్ అయిపోగానే మళ్ళా కిందకి వర్ష రూపంలో భూమి మీద ఆహారం మళ్ళీ ఇంకో తండ్రి పొట్టలో రేతస్సుగా తయారవుతుంది. ఇక్కడ మరణించాక తన ధార సంస్కారం చేస్తే అగ్నిదేవత ఏం చేస్తుంది? ఇంకో స్థూల శరీరం మళ్ళీ రావడానికి. అది పేరుకే స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరంగా ఉంటుంది. దానిని ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఏ కాజల్ బాడీ.
ఇట్స్ కాల్డ్ ఏ బాడీ, ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ నాట్ ఏ బాడీ, ఇట్ ఈస్ కాల్డ్ ది కాజల్ బాడీ, కారణ శరీరం. దాంతో తిరగాల్సిన చోట ఆయన టికెట్ తాలూకా కెపాసిటీని బట్టి మీదకి వెళ్ళి తిరిగి సయత ప్రేయన్నేవ పునర్జాయతే. సహా అతడు ఇత ఈ విధంగా ప్రయన్నేవా అంటే ఈ విధంగా ప్రయాణం చేసుకుని పునర్జాయతే ఇంకో జన్మని ఎత్తుతాడు, అంటే పునర్జన్మని ఎత్తుతాడు. తదస్య తృతీయం జన్మ, దీనిని మూడవ జన్మ అంటారు. ఈ శరీరం వదిలి ఇంకో శరీరంతో మళ్ళీ పునర్జన్మ ఎత్తడాన్ని మూడవ జన్మ అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను. తండ్రి గర్భంలో రేతస్సుగా ఉండడాన్ని మొదటి అవస్థ, తండ్రి గర్భం నుంచి తల్లి యొక్క శరీరంలోనికి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మొదటి జన్మ, తల్లి శరీరంలో పెరిగి 10 నెలలు తల్లి తాలూకా రక్త మాంసాలతో పాటు కలిసి ఆహారాన్ని తింటూ పెరగడం రెండవ జన్మ. అదే జనని జఠరే శయనం. ఆ తల్లి జన్మ నుంచి బయటకు రావడం, వేరుపడడం, అంబ్లైకల్ కార్డు కటింగే రెండవ జన్మ. ఇదిగో ఈ శరీరంగా పెరిగి వాళ్ళ తాలూకా వయోపరిమాణాన్ని బట్టి పెద్దవాడై, ముసలివాడై, వృద్ధుడై మరణించే వరకు మూడవ అవస్థ. మరణించిన పిమ్మట ఈ సూక్ష్మ శరీరం మళ్ళా తిరిగి ఆ సైకిల్లో మళ్ళా వచ్చి ఇంకొక మానవుని యొక్క లేకపోతే ఇంకొక ప్రాణి యొక్క రేతస్సులో ప్రవేశించడం మూడవ జన్మ. ఇక్కడతో సంసార చక్రం ముగిసింది. 3 జన్మలు చెప్పిందంటే మూడేనా జన్మలు? అబ్బే, మూడు అలా మల్టిప్లై అవుతున్నాయి. జీవికి పునరపి జననం పునరపి మననం అని భగవత్పాదులే రాశారు. ఎంతకాలం, ఎంత కాలము కదా ఈ దేహ ధారణం. ఎన్ని శరీరాలు, ఎన్ని తనువులు మోవడి జీవుడు, తుదకి ఎన్నటికి ఏమౌను ఈ జీవుడు. నమాచార్య చెప్పినట్టు తన కర్మల్లో పడి కొట్టుమిట్టాడుతున్నంత కాలం, అజ్ఞానం మొదలి జ్ఞాన మార్గానికి రానంత కాలం ఈ పునరావృత్తి కొనసాగక తప్పదు. దీనినే పునరావృత్తి మార్గము అంటే మళ్ళీ మళ్ళీ రావడం. జాయస్వ మ్రియస్వ, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. అయితే ఈ పునరావృత్తి సైకిల్ నుంచి బయటకి ఇజెక్ట్ అయిపోయేటటువంటి ఈ విర్ల్పూల్ నుంచి ఉండే మార్గం ఉందా? ఉంది. అందుకే ఈ జ్ఞానం అధ్యయనం చేయడం, ఉపనిషత్తు అధ్యయనం. మొదటి అధ్యాయంలో పరమాత్మ తాలూకా కోరికలు చూశాం. పరమాత్మ ఎందుకు జీవాత్మ అయ్యాడు? ఎందుకు? వెనకాల ఉన్నటువంటి సంచిత కర్మలను అభివ్యక్తం చేయడానికి, వాటికి ఎక్స్పీరియన్సిబిలిటీ రావడానికి అని ఒక కారణం చెప్పు. రెండోది ఏమిటి? ఎప్పటికైనా సరే అసలు విషయాన్ని తెలుసుకొని స్వరూప జ్ఞానాన్ని పొంది ఈ సైకిల్లోంచి బయట రావడానికి జీవునిలో ముముక్షుత్వం పుట్టదా, నేను ఎవరు అనే తపన రాకపోతుందా అంటూ పరమాత్మ ఆశించి ప్రవేశించాడు అన్నాడు. ఆ ఆశ వృధా పోదు, జీవి తెలుసుకున్నాడు అని ఆనందంతో కేరింతలు కొట్టాడు అంటూ కూడా ఆ మొదటి అధ్యాయంలో ముగించారు. ఇప్పుడు అలాంటి బోధనంతా ఎందుకు? ఇటువంటి తపన నాలో కూడా రావాలి, మనందరిలో రావాలి. మానవ జన్మ ఎత్తామంటే ఎంతో పుణ్యం చేసుకున్నామని అర్థము. మానవ జన్మ ఎత్తినందుకు కర్మలు, ఉపాసనలు, రెస్పాన్సిబిలిటీస్, ధర్మబద్ధమైన జీవితము, చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత కోసం చేసుకొని అక్కడితో ఆగిపోకుండా ఇంకా కర్మలలో ఇమిడిపోయి ఇంకా దూరిపోయి అందరి వ్యవహారాలలో, ముఖ్యంగా పిల్లల వ్యవహారాలలో, భార్యాభర్తల వాళ్ళ ఒండురుల వ్యవహారాలలో మునిగిపోకుండా, అనేక రకములైనటువంటి కర్మలలో తాదాత్మ్యం చెందకుండా జీవన గమ్యం ఏమిటి, అసలైన మార్గం ఏమిటి, జ్ఞాన యోగ్యత ప్రాప్తిని పొంది సాధన చతుష్టయ సంపన్నుడు అవ్వాలి. కానీ 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 విచారకరమైన విషయం ఏమిటంటే మోక్షం పొందాలన్న కోరికే ఉండదు. ఒకవేళ కోరిక ఉన్నా
నాకెక్కడ వస్తుందండి, ఈ వేటి జీవితంతో చేస్తూ ఉండాలి అంటూ అవకాశం కలిసి రాలేదు అని కొందరు. అవకాశం ఉన్నా దాన్ని అందుకునేటటువంటి తృష్ణ, జీల్, హ్యాపిటైట్ ఉండదు మరికొందరికి. కొందరికి అవకాశం ఉంటుంది, చక్కని ఆ, ఇది కూడా వస్తుంది, దాని మీద జిజ్ఞాస అయితే పట్టుదల వస్తుంది, ముముక్షత్వం వస్తుంది. అప్పుడు గురువు వెతుక్కొని ఆయనే వస్తారు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ. లోకాన్ని పరీక్షించాడు. ఎప్పుడు ఈ పునరపి జననం, ఈ మూడు అవస్థలతో ఇలాగ ప్రతిసారి తిరుగుతూ ఉండటమేనా, నాకు ఏదైనా మోక్షానికి దారి ఉందా అంటూ పరీక్ష లోకాన్ కర్మచితాన్. కర్మలతో పోగులు పోగులుగా ఉన్నటువంటి ఈ కర్మలతో ఉన్నటువంటి లోకములను పరీక్షించి నిర్వేదమాయాన్ అంటే వైరాగ్యం కలిగి, నాస్తి కృతేనా, ఈ కృతకముల యందు అంటే ఈ యాక్షన్స్ యందు అకృతం అంటే పుణ్యం లేక స్వర్గం లేక మోక్షం అనేది లేదు అని గ్రహించి సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం స గురుమేవ అభిగచ్చేత్. సరి అయిన గురువు గారి దగ్గరకు పోయి చక్కని వినయ విధేయతతో, అయ్యా నాకు ఈ జీవన దీని నుంచి విముక్తి కలిగించే మార్గాన్ని చెప్పండి అని ఆయన్ని ప్రార్థిస్తారు. అక్కడ గురువు అంటే ప్రత్యక్షంగా అయి ఉండొచ్చు, లేకపోతే మీకు గురువు అనుకున్నటువంటి మిగతా రకరకాల మాధ్యమాల ద్వారా చెప్తున్నవచ్చు, ప్లస్ మీ యొక్క పుస్తకాలు, వేదాంత పుస్తకాలే అవి. ఎన్నాళ్ళు ఈ కర్మలలోను, ఈ జపాలలోను, పూజలలోను, భజనలలోను, కీర్తనలలోను, ఈ ద్వైతంలోను కొట్టుమిట్టాడతాను, ఏనాటికైనా నా తత్వాన్ని గ్రహించనా, నా స్వరూప జ్ఞానాన్ని పొందనా అనేటటువంటి జిజ్ఞాస బలంగా ఉంటే ఆటోమేటిక్గా వేదాంత శ్రవణ మననాలు చేయడము, నిధిధ్యాసన పైన ఒక అత్యంత ఆదరాభిమానము, దానిలో పాల్గొనడం చేస్తారు. మోక్షం పొందడం అంటే ఒక మూట 10 కేజీల బంగారం మూట పొందడం కాదు. ఈ జనన మరణ వలయం నుంచి విడిపడడమే మోక్షం. సో ఒక్కొక్కసారి అరుదైన సంఘటనలు కూడా జరుగుతాయి అంటూ ఒక అరుదైన వ్యక్తి గురించి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పబోతుంది 5-6 మంత్రాలలో. దానితో ఈ ఈ ఇది కంప్లీట్ అవుతుంది సెకండ్ అధ్యాయం. ఇక్కడితో ఆపుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఎందుకు ఈ తల్లి కడుపు, తండ్రి కడుపు, వీడు పెరగడం, వీడు మరణించడం, మళ్ళీ రావడం, ఈ బంధాలు, అనుబంధాలు, వాటి గురించి ఇంతలాగా ఈ మమకారాలు బాగా చూసుకోవడాలు చెప్పారు. ఇవన్నీ క్షణికము, క్షణభంగురము, కొంచెం దూరం కూడా తీసుకువెళ్ళవు నిన్ను, మళ్ళీ మళ్ళీ ఇందులో పడేస్తాయి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త చెప్పడం. వాట్ ఏ బ్యూటిఫుల్ లెసన్ టు ఆల్ ఆఫ్ us. Now come back with your reflections and ideas how you want to carve your rest of your life. All of you can open. वाङ्मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठितम्, आविराविर्मयेधि वेरस्य महाणिस्तः, श्रुतं मे मा प्रभातीरनेनादीतेनाहोरात्रान् सन्दधामि, श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि, तन्मामवतु तद्वक्तारमवतु, अवतु माम् अवतु वक्तारम्, अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्।